చర్చించబోతున్నాం. అదేంటంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, షార్ట్ గా NLP అంటారు. అవును, ఇది చాలా పాపులర్ టాపిక్. కరెక్ట్. ముఖ్యంగా టోనీ రాబిన్స్ రాసిన అన్లిమిటెడ్ పవర్ పుస్తకంలోని అంశాలను బేస్ చేసుకుని మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే మన బ్రెయిన్ కి ఒక యూజర్ మాన్యువల్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన చుట్టూ ఈ రోజు మన చర్చ ఉండబోతోంది. ఎగ్జాక్ట్లీ. మనం ఒక కొత్త ల్యాప్టాప్ కొంటే బాక్స్ లో ఎలా వాడాలో చెప్పే మాన్యువల్ ఉంటుంది, కానీ మన బ్రెయిన్ కి అలాంటిది రాదు కదా. నిజమే. మన భయాలను ఎలా ఆపాలి లేదా ఆలోచనలను ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఎవరు నేర్పరు. అందుకే మనకు తెలియకుండానే పాత సాఫ్ట్వేర్ తో, అంటే పనికిరాని నమ్మకాలతో మన మైండ్ నడిపిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు సిస్టమ్ క్రాష్ అవుతుంటుంది, అంటే మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటాం అనమాట. ఖచ్చితంగా. అయితే ఈ NLP ద్వారా ఆ సిస్టమ్ ని రీబూట్ చేయొచ్చు అని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి. ఈ NLP కి సంబంధించిన అద్భుతమైన సక్సెస్ స్టోరీస్ ఎలా అయితే ఉన్నాయో, దీనిని తీవ్రంగా విమర్శించే సైంటిఫిక్ వాదనలు కూడా ఉన్నాయి. అవును, ఇది ఒక మిథ్యాశాస్త్రం లేదా సూడో సైన్స్ అనే వాదన కూడా చాలా బలంగా ఉంది. కరెక్ట్. సో మనం ఏ పక్షం వహించకుండా మూలాధారాల్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే నిష్పాక్షికంగా చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ NLP అంటే ఏమిటో కొంచెం సింపుల్ గా వివరిస్తారా? ఇది వినడానికి ఏదో కంప్యూటర్ కోడింగ్ భాషలాగా ఉంది. పేరు చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆ NLP లో 3 పదాలు ఉన్నాయి: న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో అంటే మన మెదడు నరాల వ్యవస్థ, మనం ప్రపంచాన్ని చూసే విధానం. ఓకే. ఇక లింగ్విస్టిక్ అంటే కమ్యూనికేషన్, అంటే మనం బయట వాళ్ళతో మాట్లాడే భాష మాత్రమే కాదు, మనలో మనం లోపల మాట్లాడుకునే ఇంటర్నల్ లాంగ్వేజ్ కూడా, అంటే మన థాట్స్ అన్నమాట. అవును. ఇక 3వది ప్రోగ్రామింగ్, అంటే ఒక కంప్యూటర్ కి కమాండ్స్ ఇచ్చి ఎలా రిజల్ట్ రాబట్టుకుంటామో అలాగే మన నరాల వ్యవస్థకు భాష ద్వారా సరైన కమాండ్స్ ఇస్తే మనం అనుకున్న రిజల్ట్ సాధించవచ్చు అనేది దీని మెయిన్ కాన్సెప్ట్. ఒక్క నిమిషం. అంటే నా బ్రెయిన్ ఒక బయలాజికల్ కంప్యూటర్, దానికి కమాండ్స్ ఇస్తే చాలు అంటారా? ఇది వినడానికి కొంచెం ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్ లాగా లేదా? అంటే సక్సెస్ అవ్వాలంటే కష్టం, అదృష్టం, బ్యాక్గ్రౌండ్ లాంటివి కూడా ఉంటాయి కదా. ఇక్కడే NLP లోని అత్యంత కీలకమైన కాన్సెప్ట్ వస్తుంది. దాని పేరే మోడలింగ్. టోనీ రాబిన్స్ ఏమంటారంటే సక్సెస్ అనేది అదృష్టం కాదు, అదొక పద్ధతి. పద్ధతి అంటారా? అవును. ఎవరైనా ఒక రంగంలో అద్భుతమైన విజయం సాధించారు అంటే వాళ్ళు తమ మెదడును ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వాడుతున్నారని అర్థం. ఆ పద్ధతిని మనం ఖచ్చితంగా కాపీ చేయగలిగితే మనకు కూడా అదే రిజల్ట్ వస్తుంది. అంటే ఒక రకంగా కాపీ కొట్టడం లాంటిదా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాను. మీకు ఒక అద్భుతమైన చాక్లెట్ కేక్ తినాలనిపించింది. మీ పక్కింటి వాళ్ళు ఆ కేక్ ని చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మీరు సొంతంగా ప్రయోగాలు చేసి కేక్ మార్చుకునే బదులు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ రెసిపీని అడిగి తెలుసుకుంటారు కదా. అవును, ఖచ్చితంగా. వాళ్ళు ఎంత పిండి వాడారు, ఏ టెంపరేచర్ లో బేక్ చేశారు అనేది ఖచ్చితంగా పాటిస్తే మీకు కూడా దాదాపుగా అదే రుచితో కేక్ వస్తుంది. మోడలింగ్ అంటే ఇదే. ఓకే, వంటల విషయంలో ఈ రెసిపీ అనాలజీ బాగానే ఉంది, కానీ మనుషుల ప్రవర్తన విషయానికి వస్తే ఇది ఎలా పనిచేస్తుంది? అంటే ఇప్పుడు నేను ఎలాన్ మస్క్ లాగా సక్సెస్ అవ్వాలని ఆయన వేసుకునే బట్టలు వేసుకుని ఆయన లాగా నడిస్తే నేను బిలియనర్ అయిపోను కదా? కరెక్ట్ పాయింట్ అడిగారు. కేవలం బయటి ప్రవర్తనను కాపీ చేస్తే లాభం లేదు. సోర్సెస్ ప్రకారం మనం ప్రధానంగా 3 విషయాలను డీకోడ్ చేయాలి. మొదటిది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్, అంటే నమ్మకాలు, వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు అనేది. రెండవది వాళ్ళ మెంటల్ సింటాక్స్. ఈ మెంటల్ సింటాక్స్ అంటే ఏంటి? ఏదో టెక్నికల్ టర్మ్ లాగుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆలోచనల క్రమం. ఒక ఫోన్ నంబర్ ఉందనుకోండి, అందులో 10 అంకెలు ఉంటాయి. మీరు ఆ 10 అంకెలను టీప్ చేసి వాటి ఆర్డర్ మారిస్తే ఫోన్ వెళ్తుందా? వెళ్ళదు కదా, రాంగ్ నంబర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సరైన అంకెలను సరైన క్రమంలోనే డయల్ చేయాలి. అలాగే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ డెసిషన్ తీసుకునేటప్పుడు ముందుగా ఏం ఆలోచిస్తాడు? సమస్య రాగానే కోప్పడతాడా లేక పరిష్కారం కోసం చూస్తాడా? ఆ ఆలోచనల పరంపరను సరైన ఆర్డర్ లో కాపీ చేయడమే మెంటల్ సింటాక్స్. ఓహో, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఆర్డర్ ని పట్టుకోవాలి. అవును. ఇక 3వది ఫిజియాలజీ, అంటే శారీరక స్థితి. వాళ్ళు ఎలా బ్రీత్ చేస్తారు, ఎలా కూర్చుంటారు అనేది కూడా కాపీ చేయాలి. ఈ 3ంటిని కాపీ చేస్తే నిజంగా ప్రయోజనం ఉంటుందా? దీనికి ఏమైనా ప్రాక్టికల్ ప్రూఫ్ ఉందా? దీనికోసం టోనీ రాబిన్స్ లైఫ్ నుంచి ఒక ఎగ్జాంపుల్ ఉంది. జాన్ గ్రిండర్ దగ్గర రాబిన్స్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు నేను మోడలింగ్ నేర్చుకోవడానికి నా డెడికేషన్ ని ఎలా నిరూపించుకోవాలి అని అడిగారట. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు గ్రిండర్ ఆయనను ఫైర్ వాకింగ్ చేయమన్నారు, అంటే నిప్పుల మీద నడవమన్నారు. నిప్పుల మీద నడవడమా? ఇది కొంచెం విడ్డూరంగా ఉంది, మంత్రగాళ్లు చేసే పనిలాగా ఉంది కదా. దీని వల్ల బ్రెయిన్ కి ఏం లాభం? సైంటిఫిక్ గా చూస్తే నిప్పుల మీద నడవడం మ్యాజిక్ ఏమీ కాదు. నిప్పులకు థర్మల్ కండక్టివిటీ తక్కువ కాబట్టి ఫాస్ట్ గా నడిస్తే పాదాలు కాలవు. ఓకే, లాజిక్ ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఫిజిక్స్ గురించి కాదు, సైకాలజీ గురించి. నిప్పుల మీద నడుస్తున్న వ్యక్తుల మెంటల్ స్టేట్ ని, వాళ్ళ ఫోకస్ ని రాబిన్స్ అచ్చం అలాగే మోడల్ చేసి భయం లేకుండా దాన్ని సాధించగలిగారు. భయాన్ని దాటడానికి మోడలింగ్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇదొక ప్రయోగాత్మక ఉదాహరణ. సరే, అంటే భయాన్ని జయించడానికి మోడలింగ్ వాడారు అనుకుందాం. అయితే సక్సెస్ఫుల్ వ్యక్తులను మోడల్ చేయడానికి కొన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పారు కదా, ఆ లక్షణాలు ఏమిటి? అవును, ప్రధానంగా 7 లక్షణాలు చెప్పారు. అవేంటంటే తీవ్రమైన ఆసక్తి, అంటే ప్యాషన్. 2వది నమ్మకం. 3వది స్పష్టమైన వ్యూహం. 4వది విలువల పట్ల క్లారిటీ. 5వది అపారమైన ఎనర్జీ. 6వది ఇతరులతో మంచి బంధాలు ఏర్పరచుకునే ర్యాపో. మరియు 7వది కమ్యూనికేషన్. ఒక్క నిమిషం. ఈ 7 లక్షణాలు వినడానికి చాలా బాగున్నాయి, కానీ ఇవి ప్రతి మోటివేషనల్ స్పీకర్ చెప్పే రెగ్యులర్ మాటల్లాగే ఉన్నాయి కదా. నీ మీద నీకు నమ్మకం ఉండాలి, ప్యాషన్ ఉండాలి అని అందరూ చెప్తారు. ఇందులో కొత్తగా ఏముంది? ఏమైనా ప్రాక్టికల్ ఫార్ములా ఉందా? అందుకే టోనీ రాబిన్స్ ఈ లక్షణాలను ఊరికే వదిలేకుండా వాటన్నింటినీ కలిపి అల్టిమేట్ సక్సెస్ ఫార్ములాని డిజైన్ చేశారు. ఇందులో 4 స్టెప్స్ ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ స్టెప్, మీకు ఏం కావాలి అనేది పిన్ పాయింట్ క్లారిటీతో తెలియాలి. నో యువర్ అవుట్కమ్ అంటారు. సెకండ్ స్టెప్, దానికి తగ్గట్టుగా భారీ స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి. ఓకే, యాక్షన్ తీసుకోవాలి, రైట్. ఇక థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్న చర్యలు పనిచేస్తున్నాయా లేదా అని గమనించే సెన్సరీ అక్యూటీ, అంటే సూక్ష్మ గ్రాహ్యత.
ఫోర్త్ స్టెప్, రిజల్ట్ రాకపోతే అప్రోచ్ మార్చుకోవడం. ఈ థర్డ్ పాయింట్ సెన్సరీ అక్యూటీ దగ్గర కొంచెం ఆగడం, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం సాధారణంగా ఫెయిల్ అయితే మళ్ళీ అదే పనిని ఇంకా కష్టపడి చేస్తాం కదా. మీరు ఫీడ్బ్యాక్ ని గమనించడం గురించి చెబుతున్నారా? ఖచ్చితంగా దీన్ని ఒక వంట చేసే వ్యక్తితో పోల్చవచ్చు. మీరు కూర వండుతున్నారు, ఉప్పు వేశారు, అది సరిపోయిందా లేదా అని మధ్యలో కొంచెం టేస్ట్ చూస్తారు కదా. అవును, ఉప్పు తక్కువైతే ఇంకాస్త వేస్తాం. ఎగ్జాక్ట్లీ, ఆ రుచి చూడటమే సూక్ష్మ గ్రాహ్యత. చాలా మంది లైఫ్ లో ఈ టెస్ట్ చేయరు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోతుంటారు. అవతలి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో మార్పు లేదా మన ఎమోషన్స్ లో మార్పు గమనిస్తేనే మనం సరైన దారిలో ఉన్నామో లేదో తెలుస్తుంది. ఒక ప్రాక్టికల్ డౌట్ ఉంది. నాకు ఫార్ములా తెలుసు, యాక్షన్ తీసుకోవాలని తెలుసు, కానీ రేపు పొద్దున్నే ఒక పెద్ద మీటింగ్ ఉంది, నాకు విపరీతమైన స్టేజ్ ఫియర్, బ్రెయిన్ నిండా నెగిటివ్ ఆలోచనలు, అప్పుడు యాక్షన్ ఎలా తీసుకోగలం? ఇక్కడే NLP లోని సబ్ మోడాలిటీస్ అనే టెక్నిక్ పనిచేస్తుంది. మన మెదడు ఒక సంఘటనను ఒక సినిమా లాగా రికార్డ్ చేసుకుంటుంది, తెలుసా? సినిమా లాగానా? అంటే ఎలా? ఆ సినిమాలో విజువల్స్, సౌండ్స్, ఫీలింగ్స్ ఉంటాయి. మీ స్టేజ్ ఫియర్ కి కారణం మీ బ్రెయిన్ లో ఆ మీటింగ్ గురించి ఒక భయంకరమైన పెద్ద ఇమేజ్ డార్క్ కలర్స్ లో ఎవరో అరుస్తున్నట్లుగా రికార్డ్ అయి ఉండటమే. మీరు ఆ సినిమా డైరెక్టర్ లాగా మారి సెట్టింగ్స్ ని మార్చేయవచ్చు. అంటే నా మెదడులోని ఒక చేదు అనుభవాన్ని నేను టీవీలో బ్రైట్నెస్ వాల్యూమ్ తగ్గించినట్లు మార్చేయొచ్చా? అదెలా సాధ్యం? అవును, దానికోసమే స్విష్ ప్యాటర్న్ అనే పద్ధతి వాడతారు. ఉదాహరణకు, మీకు వద్దు అనుకున్న ఆ భయాన్ని ఒక పెద్ద చిత్రంగా ఎరుపు రంగులో ఊహించుకోండి. ఇప్పుడు అదే చిత్రం కింద కుడివైపు మూలన మీకు కావాల్సిన పాజిటివ్ ప్రవర్తనను, అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఒక చిన్న ఆకుపచ్చని చిత్రంగా ఊహించుకోండి. ఓకే, గ్రీన్ ఇమేజ్. ఇప్పుడు హుష్ అనే పెద్ద శబ్దంతో ఆ చిన్న ఆకుపచ్చ చిత్రాన్ని ఒక్కసారిగా జూమ్ చేసి ఆ పాత ఎరుపు చిత్రాన్ని బద్దలు కొట్టినట్లు ఊహించుకోవాలి. ఓహో, హుష్ అని అనాలా? అవును, ఇలా 10 సార్లు వేగంగా చేస్తే ఆ మీటింగ్ గుర్తురాగానే మీ బ్రెయిన్ కి ఆ కాన్ఫిడెంట్ చిత్రమే కనిపిస్తుంది. ఒక్క నిమిషం, వినడానికి ఇది చాలా ఫ్యాన్సీగా ఉంది, కానీ ఒక చిన్న ఆకుపచ్చ రంగు చిత్రాన్ని ఊహించుకుని హుష్ అనగానే నా డిప్రెషన్ మొత్తం పోతుందా? ఇది మరి సినిమాటిక్ గా లేదా? ఒక రకంగా అశాస్త్రీయంగా అనిపించడం లేదా? అసలు సైన్స్ ఏమంటోంది? ఇవి నిజంగా పనిచేస్తాయా? మీరు కరెక్ట్ గా పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే మనం నాణ్యానికి రెండో వైపు చూడాలి. డాక్టర్ రాబ్ యంగ్ లాంటి సైకాలజిస్టులు దీన్ని తీవ్రంగా విమర్శించారు. మానసిక ఆరోగ్య నిపుణులు ఒక సర్వే చేసి థెరపీల విశ్వసనీయతను అంచనా వేశారు. ఓకే, రిజల్ట్ ఏమొచ్చింది? ఆశ్చర్యం ఏంటంటే ఈ NLPకి 5కి గాను 3.87 డిస్క్రెడిటెడ్, అంటే అపఖ్యాతి పాలైన రేటింగ్ వచ్చింది. 3.87 డిస్క్రెడిటెడ్ రేటింగా? అంటే సైకలాజికల్ ట్రీట్మెంట్స్ లో ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ అనా? అవును, సైంటిఫిక్ బేస్ లేని యాంజల్ థెరపీ లేదా ఆక్యుపంక్చర్ కంటే కూడా దీనికే ఎక్కువ నెగిటివ్ రేటింగ్ వచ్చింది. ఎందుకంటే ఇందులో న్యూరాలజీకి సంబంధించిన అసలు సైన్స్ ఏమీ లేదని, ఇదొక మిథ్యాశాస్త్రం అని వాళ్ళు తేల్చి చెప్పారు. అంటే ఈ స్విష్ ప్యాటర్న్స్ అన్ని జస్ట్ ప్లసీబో ఎఫెక్ట్ అంటారా? కరెక్ట్, వాళ్ళ వాదన అదే. మరి సైంటిఫిక్ బేస్ లేనప్పుడు టోనీ రాబిన్స్ దీన్ని ఇంత బలంగా ఎలా ప్రచారం చేస్తున్నారు? దానికి కూడా సోర్సెస్ లో ఒక ఆన్సర్ ఉంది. రాబిన్స్ ఏమంటారంటే, ఇది ప్లేసిబో అయినా సరే మనకు రిజల్ట్ ఇస్తుంటే వాడటంలో తప్పులేదు కదా అని. ఇక్కడే లిమిటింగ్ బిలీఫ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నేను చేయలేను అనే నమ్మకం మనం ఆపేస్తుంది కదా. అవును, అలాగే నేను సాధించగలను అనే నమ్మకాన్ని కావాలని ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకు, దేర్ ఇస్ నో ఫెయిల్యూర్, ఓన్లీ రిజల్ట్స్ అనేది ఒక నమ్మకం. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు, కానీ ఈ నమ్మకంతో ఒక వ్యక్తి ప్రయత్నించడం ఆపడు కదా అనేది ఆయన వాదన. సరే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్. రిజల్ట్ వస్తే చాలు అనేది ఒక వైపు అయితే, ఎవిడెన్స్ లేకుండా ప్రచారం చేయడం ప్రమాదకరం అనేది సైంటిస్టుల వాదన. దీన్ని వినేవారి విచక్షణకే వదిలేద్దాం. అయితే నాకు డౌట్, స్విష్ ప్యాటర్న్ మనసుతో చేసే ప్రయోగం, కానీ డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనసు అసలు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉంటుంది. అలాంటప్పుడు కేవలం ఫిజియాలజీ ఉపయోగించి మెంటల్ స్టేట్ ని మార్చుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న. మనసు, శరీరం విడివిడిగా ఉండవు కదా, అవి ఎప్పుడూ ఒక సైబర్నెటిక్ లూప్ లాగా పనిచేస్తాయి. మీరు గమనించండి, బాధలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? భుజాలు వాల్చేసి తల దించుకుని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు కదా. అవును, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా డల్ అయిపోతుంది. నేను ఇప్పుడు కావాలని భుజాలు వాల్చేస్తే నాకేదో నీరసంగా ఫీల్ అవుతున్నాను. అదే మ్యాజిక్. మీరు అలా భుజాలు వాల్చి ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా కుదరదు. అందుకే రాబిన్స్ ఏమంటారంటే, మనసుని మార్చే ఓపిక లేనప్పుడు నేరుగా బాడీని మార్చండి. అంటే పోస్చర్ మార్చమంటారా? ఖచ్చితంగా. బలవంతంగానైనా నిటారుగా నిలబడి పైకి చూస్తూ పెద్ద చిరునవ్వు తెచ్చుకుని వేగంగా గాలి పీల్చుకోండి. అలా నిలబడి మీరు డిప్రెస్ అవ్వడానికి ట్రై చేయండి. అది అసాధ్యం. భంగిమను మార్చడం ద్వారా బ్రెయిన్ లోని బయోకెమిస్ట్రీని మనం క్షణాల్లో మార్చేయవచ్చు. మెదడుతో కుస్తీ పట్టే బదులు పోస్టర్ మార్చడం చాలా ఈజీ. మరి ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంచుకోవడానికి ఏమైనా మార్నింగ్ రొటీన్ ఉందా? మూలాధారాలు ఏం చెప్తున్నాయి? ఒక మంచి మార్నింగ్ రొటీన్ సూచించారు. ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది బ్రీదింగ్. ఉదయాన్నే లేవగానే 1-4-2 నిష్పత్తిలో శ్వాస తీసుకోవాలి. 1-4-2 అంటే 1 సెకండ్ గాలి పీల్చుకుంటే 4 సెకండ్ల లోపల ఆపి ఉంచాలి. ఆ తర్వాత 2 సెకండ్ల పాటు మెల్లగా వదలాలి. ఇలా ఆపటం వల్ల శోషరస వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏంటి? రెండవది ఏరోబిక్ ఎక్సర్సైజ్. ముఖ్యంగా ట్రంపోలిన్ మీద ఎగరడం లాంటివి సిఫార్సు చేశారు. ఇది ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తుందట. ఇక మూడవది ఫుడ్. మన డైట్ లో 70% వాటర్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం పండ్లు తీసుకుంటే బ్రెయిన్ కి కావాల్సిన గ్లూకోజ్ అందుతుంది. కానీ ఇది సైకాలజీ నుంచి సడన్ గా ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ లేదా హెల్త్ ప్రొడక్ట్ లాగా మారిపోయినట్లుంది. ఇందాక పరిశోధకులు దీన్ని కేవలం డబ్బు చేసుకునే పిరమిడ్ స్కీమ్ అని ఆరోపించారు కదా. బహుశా ఇలాంటి వాటి వల్లనే ఆ విమర్శలు వచ్చాయేమో. మీరు సరిగ్గా పసిగట్టారు. విమర్శకులు చెప్పేది కూడా ఇదే. NLP అనేది ఒక ప్యూర్ సైన్స్ కాదు. ఇది సైకాలజీ, మోటివేషన్, లైఫ్ స్టైల్ అడ్వైస్ అన్ని కలిపిన ఒక ప్యాకేజీ. వాళ్ళు దీన్ని ఒక కల్ట్ లాంటి బిజినెస్ మోడల్ గా వాడుకుని కోర్సులు అమ్ముకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకవైపు ఈ పద్ధతులు వాడి అద్భుతాలు సాధించామని చెప్పే ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు ఇదంతా కేవలం మనుషుల ఇమోషన్స్ తో ఆడుకునే సూడో సైన్స్ అని కొట్టిపారేసే అకాడమిక్ ప్రపంచం ఉంది. మనం ఈ 2 కోణాలను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేశామని అనుకుంటున్నాను. అవును, ఆఖరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోడలింగ్ అయినా స్విష్ ప్యాటర్న్ అయినా
అది మన ఎదుగుదలకు పనికొస్తుందా లేదా అన్నదే పాయింట్. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. అలాగని పనికొచ్చే టెక్నిక్ ని అది సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా చక్కగా కంక్లూడ్ చేశారు. ఈ రోజు మన విశ్లేషణను ఒకసారి చూసుకుంటే మోడలింగ్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసి మెంటల్ సింటాక్స్ ని ఎలా డీకోడ్ చేయాలో చూసాం. అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా సెన్సరీ యాక్యూటీ ఎందుకు అంత కీలకమో తెలుసుకున్నాము. అవును, స్విష్ ప్యాటర్న్ గురించి అలాగే డిస్క్రెడిటెడ్ రేటింగ్ వివాదాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు వినేవాళ్ళకి ఒక ఆలోచన వదిలేద్దాం. మనం ఫస్ట్ మాట్లాడుకున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనాలజీకి మళ్ళీ వద్దాం. ఒకవేళ ఈ ఎన్ఎల్పి నిజమే అనుకుందాం, మన నమ్మకాలు, మన ఎమోషన్స్ అన్ని కేవలం మనం ఇన్స్టాల్ చేసుకున్న లేదా డిలీట్ చేయగల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లు మాత్రమే అయితే మరి ఇవన్నీ తీసేస్తే అసలు నిజమైన మన అస్తిత్వం అంటే ఆథెంటిక్ ట్రూ సెల్ఫ్ ఎక్కడున్నట్లు? ఇది చాలా డీప్ క్వశ్చన్. అవును, మనం కేవలం రన్ చేస్తున్న కొన్ని ప్రోగ్రాంల కలయిక మాత్రమేనా, లేక అంతకు మించి మనకంటూ సొంతమైన ఇంకేదైనా ఉందా? దీని గురించి ఆలోచించండి. ఈనాటి డీప్ డైవ్ ఇంతటితో ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.